వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కార్యకర్తలతో పాటు పార్టీలో కీలకంగా పనిచేస్తుండే నాయకులను వెంటాడి వేటాడి కేసులు నమోదు చేసి జైలుకు పంపించే కార్యక్రమాల్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇక ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంతు వచ్చింది. ఆయన మీద చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెంలో నిన్న పోక్సో కేసు నమోదైంది. బాలికల వేధింపులకు సంబంధించిన కేసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టారు. ఇది మరి ఘోరమైన కేసు. ఏదో ఆయన భూ కబ్జాకు పాల్పడ్డాడనో, ఎవరి మీదన్నా దౌర్జన్యం చేశాడనో, దాడులు చేశారనో పెట్టింటే జనం నమ్మేవాళ్ళు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోయి అమ్మాయిల వేధింపులకు సంబంధించిన పోక్సో కేసు సెక్షన్లన్నీ పెట్టి కేసు నమోదు చేయడం అనేది నిజంగా ఆశ్చర్యం కల్పించే ఒక అంశం. ఈ కేసుకు సంబంధించిన అసలు విషయం ఏమంటే, ఎర్రవారిపాలెం మండలంలో గత నెలలో ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి దాడి చేసి దౌర్జన్యం చేశాడు. ఇది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారనే ఒక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అమ్మాయి తండ్రి కూడా హాస్పిటల్లో అదే అనుమానాలు వ్యక్తం చేశాడు. దీన్ని బేస్ చేసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదో మీడియాలో ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ను కించపరుస్తూ అమ్మాయి మీద అఘాత్యం జరిగిందని మీడియాలో మాట్లాడినాడనే ఒక దీన్ని తీసుకొని ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.